హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఏపీ టెట్ 2026 రాయబోతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఏపీ హాల్ టికెట్ జూలై 25 అంటే శనివారం రోజున డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే వచ్చేసిందండి. మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లే ముందు ఏమేమి తీసుకువెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎంత టైం ముందు వెళ్ళాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా డీటెయిల్స్ లాగా వెళ్ళిపోదామా. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే ఏపీ టెట్ 2026 రాయబోతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఏపీ టెట్ హాల్ టికెట్ జూలై 25 నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ ఏడాది టెట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 2,37,165 మెంబర్స్ అప్లై చేసుకున్నారండి. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసినాయి అనమాట. ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 21 వరకు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో 2 సెక్షన్లు అయితే నిర్వహించుతున్నారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 1 గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఏపీ టెట్ 2026 ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 21 వరకు కూడా సిబిటి విధానంలో నిర్వహించుతున్నారు. అంటే పరీక్షలు ప్రతిరోజు 2 సెక్షన్లు జరుగుతాయి అనమాట. అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో పేర్కొన్న తేదీ సమయానికి అనుగుణంగా పరీక్షకు అయితే హాజరు కావాలండి. ముందుగా ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. నెక్స్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. పరీక్ష కాలం వచ్చేసరికి అంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఆగస్ట్ 5 టు ఆగస్ట్ 21 అనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ అంటే ఎగ్జామ్ విధానం వచ్చేసరికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనమాట. సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ లో ఎగ్జామ్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఇస్తారు, కింద ఆప్షన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్ 9:30 నుంచి 12 వరకు కూడా జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 to 5 వరకు అనమాట. అభ్యర్థులు కింద సాధారణంగా స్టెప్స్ ఫాలో అయ్యి తమ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అవేమేమి స్టెప్స్ ఎలా ఏంటి అనేది చూసేయండి. అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. లింక్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ లో కనిపించే ఏపీ టెట్ 2026 హాల్ టికెట్ డౌన్లోడ్ లేదా క్యాండిడేట్ లాగిన్ లింక్ కనిపిస్తుంది అనమాట. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి. అంటే మీ యొక్క ఐడి, మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ తో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేయవలసి వస్తుంది. ఇంకా ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేసేయండి. సో మీ యొక్క అవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. సో దాన్ని పీడిఎఫ్ రూపంలో తీయించుకొని మీరు దగ్గరలో ఉన్న సెంటర్ కి వెళ్ళి కాపీ తీయించుకొని ఉంచుకోవడం బెటర్ అనమాట. అలాగే ఎగ్జామ్ హాల్ కి వెళ్లే ముందు మీరు ఒక ప్రింట్ కన్నా ఒక 2-3 ప్రింట్లు తీసుకువెళ్ళడం మంచిది అనమాట. ఒకటి పోయినా ఇంకోటైనా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక 2-3 ప్రింట్లు తీసుకువెళ్ళడం బెటర్. అండ్ నెక్స్ట్ చూడండి, ఏపీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది కదా అనుకోవద్దు. సో హాల్ టికెట్ లో చెక్ చేసుకోవాల్సినవి కూడా చూసేయండి, ఏమేమి చెక్ చేసుకోవాలో. మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అభ్యర్థి పేరు మరియు తండ్రి పేరు కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఫోటో అలాగే సిగ్నేచర్ 2 కూడా క్లారిటీగా ఉన్నాయో లేదో కూడా చూసుకోండి. అలాగే ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ టైమ్స్, సెక్షన్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ కూడా ఉంటుంది అనమాట. ఆ అడ్రస్ ఏంటి అనేది క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇలా ఎగ్జామ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా ఉన్నాయో లేదో హాల్ టికెట్ లో చెక్ చేసుకోండి. సో మెయిన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగానే మనం చెక్ చేసుకోవాల్సింది ఇవన్నమాట. మెయిన్ మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, ఫోటో, సిగ్నేచర్, ఎగ్జామ్ డేట్స్ అలాగే ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ అనమాట. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏపీ టెట్ 2026 నిబంధనల ప్రకారం ముందే చేరుకోండి. అంటే హాల్ టికెట్లో పేర్కొన్న రిపోర్ట్ టైమింగ్ కంటే కనీసం ఒక 1 అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోపలికి అయితే ఎంటర్ చేయరండి. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఒక 1 అవర్ 1.5 అవర్ ముందుగా వెళ్ళడం బెటర్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుర్తింపు కార్డ్ అంటే టెట్ హాల్ టికెట్తో పాటు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి, పాన్ కార్డ్ వంటి ఏదైనా ఒక్క ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డుని అయితే తప్పనిసరిగా తీసుకువెళ్ళాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిషేధిత వస్తువులు అనమాట. అంటే ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ, మొబైల్ ఫోన్లు కానీ, స్మార్ట్ వాచీలు, క్యాలిక్యులేటర్ మరియు ఎలాంటి పేపర్లను పరీక్ష
పరీక్ష హాల్కి అయితే తీసుకువెళ్ళకూడదండి. సో ఏపీ టెట్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో, సో ఎవరైతే ఎగ్జామ్ కి రెడీగా ఉన్నారో ఇవన్నీ కూడా కరెక్ట్ గా పాటించాలండి. సో ఈ రూల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫాలో అవ్వాలన్నమాట. చూడండి, ఏపీ టెట్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు వెంటనే తమ హాల్ టికెట్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా చెక్ చేసుకుని, సో ఎగ్జామ్ రోజున హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకువెళ్ళడం తప్పనిసరి అన్నమాట. అలాగే ఎగ్జామ్ కి వెళ్లే ముందు 1.5 అవర్ ముందుగానే వెళ్ళండి. వన్స్ గేట్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయరండి. సో మెయిన్ అదొకటి గుర్తు పెట్టుకోండి. సో ఇదన్నమాట ఏపీ టెట్ హాల్ టికెట్ ప్రాసెస్ అయితే. సో వెంటనే కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ కి రెడీగా ఉండండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అని మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.